టీడీపీ కాదు, జనసేన కాదు, బీజేపీ కాదు. ఎవరి క్యాండిడేట్? మన జమోరే వైసీపీ క్యాండిడేట్. అతను వెళ్ళిపోయి పోలీసులు ఏమంటున్నారు, అతను తాగున్నాడేమో అని కూడా మేము ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. మానసిక స్థితి కూడా సరిగ్గా ఉందో లేదో మరి, ఎందుకంటే తాగిన తర్వాత ఊగుతూ తూలుతూ వాళ్ళు చేసే పనులు వాళ్ళకి ఐడియా ఉండదు కదండి. సో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇతన్ని పట్టుకుని ఇన్వెస్టిగేట్ చేస్తే ఇతను వైసీపీ క్యాండిడేట్ అని తేలిపోయింది. అందరికీ బయట ఫోటోలు వచ్చినాయి. ఏంటి ఇక్కడ ఒకసారి ఏంటారు, ఎలా ఉన్నాడు అతను వైసీపీ క్యాండిడేట్. అతని పైన వచ్చేసింది. విగ్రహ రాజకీయాల మీద మొత్తం అందరూ ఇప్పుడు ఫోకస్ పెడుతున్నారు. జూన్ 2న అంటే 4వ తారీఖు నుంచి జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటుకు 2 ఏళ్లని ఒక ప్రదర్శన, ఒక నిరసన, ఒక మానవ చైన్ లాగా నుంచుని రాష్ట్రాన్ని ఏదో ఊపేయాలి నేను, 4 నుంచి 12వ తారీఖు దాకా ఏదో పీకేయాలి మనం అని చెప్పాడు. దానికంటే ముందు వైఎస్ఆర్ విగ్రహం తల అక్కడ ఆళ్ళ క్యాండిడేట్ తీస్తాడు. నాకు ఒక డౌట్ వస్తుందండి. నేను స్పెక్యులేటర్ని, నేను జస్ట్ అబ్జర్వ్ చేస్తున్నా. నాకు అనిపిస్తుంది ఎప్పుడూ లేనిది జంబులో వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పిలిపించిన తర్వాత, అది కూడా రామారావు గారి విగ్రహం ఇక్కడ తెలంగాణలో పెట్టిన తర్వాత అక్కడ వైఎస్ఆర్ గారి విగ్రహం తలదిస్తారు. ఇది ఒక కాన్కాక్టెడ్ స్క్రిప్టా? దీన్ని కూడా ఖచ్చితంగా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయాలి. అంత ఈజీగా వదిలేయకూడదు. ఏదో జంబులై తాగి కాబట్టి ఇక్కడ తీస్తాడు అంటే అలా